మనందరి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు మందిరానికి వచ్చిన మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అందరము లేచి నిలబడినట్లయితే దేవుని వాక్యాలను మనం చదువుకొని చిన్న ప్రార్థనతో ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కలిసి చదువుదాం. 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిట పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆ విధంగానే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2, 3, 4 వచనాలను నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2, 3, 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారనై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా నమ్మకమైన మా తండ్రి, నీ ద్వారా బ్రతుకుతున్నటువంటి మేము మరొకసారి నీ మాటలను వినడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి నీ మందిరావరణంలోనికి చేరిరాగా, అలనాడు నెహెమ్యా, ఎజ్రా నాయకత్వములో నీ వాక్యము ప్రకటింపబడినప్పుడు జనులందరూ ఏ విధంగానైతే శ్రద్ధతో విని ఆలకించారో, ఈరోజు మేము కూడా నీ వాక్యముని శ్రద్ధతో ధ్యానపూర్వకంగా వినడానికి మీ ఆత్మ సహాయాన్ని, మీ లేఖన ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి నీ వాక్యంలో నుండి మీరే మా అందరితో మాట్లాడి సంఘ క్షేమాభివృద్ధి కొరకై, మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాల్లో బలం కొరకై మీరే ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. సరే, కాసేపు నా వైపు చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మీ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వారితో మాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా మీరు దయచేసి ప్రవర్తించొద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 2 నుండి 4 వచనాలను మనము చదివాం. దేవుని యొక్క పిలుపును పొందినటువంటి మనము ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారిని మనము స్వరక్షకునిగా అంగీకరించామో అప్పుడే తన యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును మనము పొందినటువంటి వారంగా దేవుడు తన యొక్క కృపా సహాయాన్ని బట్టి తన యొక్క రాజ్య వారసులుగా దేవుడు మనకు పరలోక పౌరసత్వాన్ని అనుగ్రహించాడు. అటువంటి వారిని ఉద్దేశించి పేతురు గారు తాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నిత్య మహిమకు
పిలిచినటువంటి వాడు కృపగలిగిన వాడు గనుక కొంతకాలము మట్టుకు శ్రమలు మీ పైకి వస్తాయి. అయినప్పటికీ ధైర్యము తెచ్చుకొని ప్రభువైన క్రీస్తునందు మీరు బలవంతులయ్యుండుడి అని పేతురు రాయడాన్ని మనము చూస్తూ వస్తాం. నిజమే, శ్రమలు మానవుని యొక్క జీవితంలో కొంత అనిశ్చితకు, కొంత భయాన్ని తెచ్చేటివిగా ఉంటాయి. కొన్నిసార్లు వ్యక్తిగత నష్టాన్ని, కొన్నిసార్లు అనారోగ్యపరమైనటువంటి సంక్షోభాన్ని, కొన్నిసార్లు ఆర్థిక పరమైనటువంటి లోటును, కొన్నిసార్లు కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, ఇలా ప్రపంచంలో ఉంటున్నటువంటి మరీ ముఖ్యంగా క్రైస్తవ సమాజము వీటిని అనుభవించడము అనేటువంటిది బైబిల్లో లేనటువంటి పద్ధతి అయితే కానే కాదు. మీరు ఆది నుండి అబ్రహాము యొక్క జీవితము మొదలు నుండి ఇంచుమించు అపోస్తలులు చేసినటువంటి పరిచర్య వరకు కొంత ఆలోచన చేసినప్పుడు ప్రతి ఒక్కరి జీవితములో వారు ఆనందంగా పుట్టినప్పటి నుండి వారు చనిపోయేటువంటి సమయం వరకు ఆనందంగా జీవించారనంటే ఏ ఒక్కరూ కూడా కనబడరు. అంతెందుకు, మనము నమ్మినటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఉద్దేశించి హెబ్రీ గ్రంథకర్త ఉత్తరాన్ని రాస్తూ 2వ అధ్యాయములో ఆయన ఒక చివరి మాటలో ఈ మాట జ్ఞాపకం చేస్తూ వస్తాడు. ఆయన మనలాగే శ్రమ పొంది అన్ని విషయములలో ఆయన పాల్గొనినటువంటి వాడు గనుక అలాంటి విషయాల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా ప్రయాణం చేస్తున్నటువంటి వారికి ఆయన సహాయము చేయ సమర్థుడు, శక్తిమంతుడు అన్నటువంటి లేఖన భాగాన్ని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము చివరి వచనాల్లో మనము చదువుతా వస్తాం. ఇలాంటి క్షణాలలో అనగా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఈ విషయాలన్నిటినీ లోటుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్క సమయాలలో మన యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక విశ్వాస జీవితం ఎలా ఉండాలి అనంటే ప్రకాశిస్తుంటున్నటువంటి ఒక వెలుగులాగా మనము వెలుగుతూ ఉండాలి. ఈ మాటలు ఇవి నేను అన్నటువంటి మాటలు కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అపొస్తలుడైనటువంటి పౌలు చెప్పాడు, పేతురు కూడా 4వ అధ్యాయానికి వచ్చేసరికి పేతురు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇలాంటి శ్రమలు, ఇబ్బందులు గుండా వెళ్ళవలసినటువంటి మనము శ్రమలు ఎప్పుడైతే మానవుని పైకి దేవుడు అనుమతిస్తూ వచ్చాడో అది అవిశ్వాసుల ద్వారానైనా అవనివ్వండి, అది లోకము ద్వారానైనా అవనివ్వండి, ఇటు మతపరమైనటువంటి విద్వాంసం ద్వారానై అవ్వండి, రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ల ద్వారానైనా అవనివ్వండి, ఏది ఏమైనప్పటికీ మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము శ్రమలలో విశ్వాసాన్ని ఎదిగించుకోవడానికి, శ్రమలలో క్రీస్తు కొరకు స్థిరంగా నిలబడడానికి, శ్రమలలో దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఎన్నో సవాళ్ళు మన ముందున్నప్పటికీ వాటిని ఎదుర్కొని వాటిని అధిగమించేటువంటి శక్తిమంతుడైనటువంటి క్రీస్తే ఇచ్చేవాడు గనుక దేవుని యందు మనము బలవంతులై ఉండడం మనము నేర్చుకోవాలి. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములోనికి వద్దాం. ఒకసారి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను మీ కొరకై. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై యుండుడి. ఇలా ఎఫెసీ పత్రికలో పౌలు మనం ఎదుర్కొనేటువంటి ఆ యుద్ధాన్ని, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యుద్ధం కొరకు మాట్లాడుతూ క్రీస్తునందు మీరు బలవంతులయ్యుండుడి, ఆ శక్తి, మహాశక్తి
అది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రభావితం చేసేటువంటి శక్తి ఆ శక్తి. అలాంటి శక్తి ఈ లోకంలో ఉన్నటువంటి వారిలో ఎవరికీ కూడా లేదు గనక, ఆయన సర్వాన్ని సృజించినటువంటి సర్వశక్తిమంతుడు గనక ఆయన యందు మీరు బలవంతులయ్యుండుడి అని అంటాడు. కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావాల్సినటువంటి ప్రధానమైనటువంటి నా సంకల్పము, ఉద్దేశం ఏంటి అనంటే, శ్రమల ద్వారా మన యొక్క విశ్వాసము పరీక్షించబడినట్లయితే ఏమవుతుందో నేను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ వస్తాను. రండి, ఇంకో మాటలో చెప్పాలి అనంటే, అందులో నా మొట్టమొదటి ఆలోచన, అసలు విశ్వాసికైనను దేవుణ్ణి విశ్వసించినటువంటి మానవ జాతికైనను శ్రమలు ఎందుకు అనేటువంటి ప్రశ్నతో మనము బైబిల్ గ్రంథాన్ని మనము ప్రశ్నించినట్లయితే, బైబిల్ దేవుడు ఇక్కడ కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా పొందుపరిచి ఉంటున్నాడు. రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మీ కొరకై నేను చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ, విశ్వాసము విలువైనదా బంగారము విలువైనదా? ఎలా చెప్తున్నారు? విశ్వాసము విలువైనదా బంగారము విలువైనదా? ఏంటో అర్థం అట్లా కొంత చెవుడు నాకు. విశ్వాసమే విలువైనది. ఎందుకు విశ్వాసం విలువైనది అనంటే, ఆ విశ్వాసాన్ని మనము ఎలా కలిగి ఉన్నాం, లేకపోతే మనలోనికి వచ్చినటువంటి విశ్వాసం ఎవరి ద్వారా వచ్చింది అనంటే మనకు తెలుసు. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట ఎవరిని గూర్చిన మాటల వలన కలుగును అనంటే, ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. విశ్వాసం ఎందుకు బంగారము కంటే, మేలిమి బంగారము కంటే ఎందుకు విలువైనదని బైబిల్ చెప్తా వస్తుంటున్నది అనంటే, మనం నమ్మినటువంటి దేవుడు విలువైనటువంటి వాడు. ఆయన యొక్క వెలను లేకపోతే ఆయన యొక్క విలువను మనము ఎంచడానికైనను, ఆయన యొక్క విలువను కట్టడానికైనను, ఆయన యొక్క విలువ ఎంత అని ప్రశ్నించడానికైనను ఆయన సరిపోయినటువంటి వాడు కానే కాదు గనుక, ఆయన చెప్పినటువంటి మాటలనే మనము నమ్మాము గనుక, ఆ మాటలే మన జీవితంలో విశ్వాసాన్ని కలగజేస్తే, ఆ విశ్వాసాన్ని పేతురు ఏమంటున్నాడు అనంటే, ఆ విశ్వాసము అమూల్యమైన విశ్వాసము, ప్రీసియస్ ఫెయిత్ అని అంటాం. అది అమూల్యమైనటువంటి విశ్వాసము. ఇప్పుడు శ్రమలు, ఇబ్బందులు ఆ విశ్వాసము పైన అనగా శ్రమల ద్వారా దాడి చేస్తూ వస్తుంటున్నప్పుడు మనం గుర్తించాల్సినటువంటి ఆలోచన ఏంటి అనంటే, పరీక్షించబడకపోతే అనగా విశ్వాసం అనేది పరీక్షించబడకపోతే అది నకిలీ విశ్వాసం అని మనం గుర్తెరగాలి. ఇక్కడే ఉదాహరణ కూడా చెప్తున్నాడు పేతురు గారు. మొదటి అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడు అనంటే, బంగారము అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నప్పుడే అది సువర్ణం వలె మార్చబడుతూ వస్తుంది అనేటువంటి విషయాన్ని పేతురు గారు జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ నకిలీ బంగారము అయితే అగ్నిలో వేయగానే అది కాల్చబడి కనీసము చేతికి కూడా రానటువంటి స్థితిలో ఉంటుంది. అగ్ని చేత పరీక్షించబడినది అయినట్లయితేనే ఆ అగ్నిని తట్టుకొని ఏదైతే నిలిచి ఉంటుందో దాన్నే విలువైనటువంటి బంగారముగా, శ్రేష్టమైనదిగా మనము భావిస్తూ వస్తాం. ఆ విధంగానే విశ్వాసి జీవితాన్ని ఉద్దేశించి పేతురు కూడా ఏమి జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నాడు అనంటే, శ్రమల ద్వారా విశ్వాసము పరీక్షించబడి ఉంటున్నప్పుడు అది నిజమైన విశ్వాసమో నకిలీ విశ్వాసమో మనం తెలుసుకొనగలం.
కాబట్టి నేను ఒక చిన్న ఉదాహరణను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చదువుతూ వచ్చినప్పుడు మొదటి నుండి చివరి వరకు అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాలు, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని యొక్క సన్నిహితులుగా, దేవునిని ఆరాధించేటువంటి వ్యక్తులుగా అక్కడ బానిస బ్రతుకులు బ్రతుకుతా వస్తున్నప్పుడు వారు దేవునికి విరోధమైనటువంటి కార్యారూపమైనటువంటి, ఇంకో మాటలో చెప్పాలి అనంటే వారు దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తుంటున్నారు కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి మనుషులు వారిని మండుచున్నటువంటి అగ్నిలో పడవేసినట్లుగా మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు అలాంటి అగ్నిగుండము షద్రకు, మేషకు, అబేద్నెగోలు మండుచున్నటువంటి కొలిమిని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారి యొక్క విశ్వాసము ఏమయ్యింది అనంటే, వారు మండుచున్నటువంటి అగ్ని కొలిమిలో ఉన్నప్పటికీ వారి విశ్వాసము మాత్రము కరిగిపోని విశ్వాసం. మండుచున్నటువంటి కొలిమిలో వేయబడుతూ వచ్చారు. అయినప్పటికీ వారి యొక్క విశ్వాసం ఎలాంటిదిగా ఉన్నది అని అంటే, అగ్నిని తట్టుకొని నిలబడినటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసులుగా వారు నిలిచి ఉన్నారు. అప్పుడు వారు చేసినటువంటి, వారు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసమే వారి జీవిత సాక్ష్యమే ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి చదువుతున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు దేవుడు లిఖించాడు. వారి కొరకు ఒక చరిత్రని దేవుడు రాసినట్లుగా మనం చదువుతా వస్తాం. దేవుడు పరీక్షను అనుమతించాడు అనంటే మనల్ని దాని ద్వారా అవమానించడానికి కాదు, కానీ మనతో తన యొక్క శక్తిని మన ద్వారా తాను శ్రమల ద్వారా ప్రత్యక్షపరచడానికే అనుమతించాడని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో దేవుడు మనల్ని అవమానించడానికని మనం ఏనాటికి అనుకోకూడదు, కానీ తన యొక్క శక్తిని మనకు కనుపరచడానికే అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. శ్రమలు ఎందుకు అని కానీ మనము బైబిల్ని ప్రశ్నిస్తూ వస్తే, శ్రమకు నిలిచినటువంటి విశ్వాసమే నిజమైన విశ్వాసము. శ్రమకు నిలిచినటువంటి విశ్వాసమే అమూల్యమైన విశ్వాసం. రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అది మహానందమని మీరు ఎంచుకొనుడి. శ్రమలెందుకు అని మనము బైబిల్ని ప్రశ్నించినట్లయితే బైబిల్ చెప్పేటువంటి రెండవ సమాధానం ఏంటి అనంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఓర్పును పుట్టించడానికి శ్రమలను దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. క్రీస్తుని నమ్మినటువంటి మనము ఇంతకు మునుపు ఏ సమస్య వచ్చినప్పటికీ, ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ ఓర్పు లేకుండా ఏదో కృంగుదలలోనికి మనము వెళ్ళే అనుభవము ఉండొచ్చేమో, కానీ దేవుడు క్రీస్తుని నమ్మిన తర్వాత శ్రమలను దేవుడు మన జీవితంలోనికి ఆయనే అనుమతించి ఉంటున్నాడు అనంటే, మనం నేర్చుకోవలసినటువంటి రెండవ పాఠం ఏంటి అనంటే, మనం ఓర్పు విషయములో ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడానికే అనేటువంటి విషయాన్ని మనం ఏనాటికి మనం మర్చిపోకూడదు. ఆదికాండములో యోసేపు అనేటువంటి భక్తుడు కనబడుతూ వస్తాడు. ఆయన మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి భక్తుడు. తన అన్నల చేత ద్రోహిగా ఎంచబడ్డాడు. తన అన్నలే వేరొక దేశస్థులకు అమ్మిని వేసినట్లుగా ఉన్నారు. తన అన్నలే చేసినటువంటి కార్యాలను బట్టి
ఇంకో మాటలో చెప్పాలి అనంటే యోసేపు వేరొక దేశంలో బానిస బ్రతుకుతా ఉన్నాడు. కానీ తన యొక్క విశ్వాస జీవితంలో ఏమాత్రము కూడా సందేహించక, తన యొక్క విశ్వాస జీవితంలో ఏమాత్రము కూడా ప్రభువును ప్రశ్నించక, చివరికి జైలు అనుభవ జీవితాన్ని కూడా యోసేపు అనుభవించాడు. కానీ అన్ని శ్రమలు, అన్నల ద్వారా శ్రమలు వచ్చాయి, తద్వారా బానిసగా చేయబడ్డాడు. వేరొక దేశములో, వేరొక ప్రాంతములో తనకు స్నేహితులుగా ఉన్నటువంటి వారు కనీసం ఒక్కరైనను కూడా లేరు. అయినప్పటికీ అన్ని ఇబ్బందులను, అన్ని శ్రమలను యోసేపు అనుభవించాడు. కానీ అన్ని శ్రమలు వచ్చినప్పటికీ తాను విశ్వాసాన్ని కోల్పోలేనటువంటి వాడుగా ఉన్నాడు గనుక ఆయనే సాక్షాత్తు యోసేపు గారే ఈ మాట మాట్లాడతాడు. దయచేసి చూడండి, ఆదికాండం 50వ అధ్యాయము, ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనాన్ని మీ కొరకై నేను చదువుతా ఉన్నాను. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. యోసేపుకైనను తన ముందున్నటువంటి అన్నలకైనను రాబోతుంటున్నటువంటి భవిష్యత్తులో ఏం జరగనై ఉంటున్నదో, యోసేపు ద్వారా ఎంతమంది ఆనంద స్థితిలోనికి వెళ్ళనై ఉంటున్నారో ఏ ఒక్కరు కూడా ఊహించకపోవచ్చు. కానీ యోసేపు మాత్రం అన్ని శ్రమలను ఆయన అనుభవించినటువంటి వాడుగా ఓర్పును కూడా కలిగి ఉన్నాడు. అన్నలు తిరస్కరించారు, గోతిలో వేయబడ్డాడు, బానిస బ్రతుకుతా ఉన్నాడు, వేరొక దేశంలో జీవిస్తూ వస్తుంటున్నాడు, జైలు జీవితము కూడా ఉంటూ వస్తుంటున్నది. ఇలాంటి అన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఆనందపడడానికి ఒక్క సమయం కూడా లేదు యోసేపు జీవితంలో. కానీ చివరికి మనం చదివినటువంటి ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో యోసేపు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దినాన్న నా ద్వారా అనేక ప్రజలు ఆనందకరమైనటువంటి సంతోషకరమైన భోజనాన్ని అనుభవించినట్లు ఇది దేవుడే ఉద్దేశించాడు. మన జీవితంలోనికి ఏది జరిగినప్పటికీ, ఏది మన జీవితంలో మనం ఇప్పుడు లేక గత జీవితంలో లేక రాబోతుంటున్నటువంటి భవిష్యత్ కాల జీవితంలో ఏది అనుభవించినా, కష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమైన, శోధనైనా ఏది అనుభవించినా క్రీస్తు యొక్క అనుమతి లేకుండా, క్రీస్తు యొక్క ఉద్దేశము లేకుండా, క్రీస్తు సహాయం లేకుండా లేకపోలేదు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలా సమయాల్లో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా ఏంటి ప్రభా ఇలా అని అడిగే ఉండేటువంటి వారంగా ఉండొచ్చేమో. నేను కూడా అడిగాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవాలు, ప్రభా ఏంటి ప్రభా నాకు అర్థం అవ్వట్లేదు ప్రభా, ఎందుకు ప్రభా ఇవన్నీ అని దేవుని ఎదుట మొరపెట్టేటువంటి జీవిత అనుభవాలు మనలో ఉండొచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ మనము క్రైస్తవులము గనక, క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునే కలిగిన వారము గనక మనలో ఇంకో మాటలు చెప్పాలి అనంటే, మనలో రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, అంతేకాకుండా పౌలు రాసినటువంటి కొరింథీ పత్రికలో చెప్పబడిన మాటల ప్రకారము పరిశుద్ధాత్మ దేవుణ్ణే మనము కలిగి ఉంటున్నటువంటి వారంగా ఏది మన జీవితంలోనికి దేవుడు అనుమతించినప్పటికీ భయపడవలసినటువంటి అవసరత మనకు లేనే లేదు.
దేవుడు ఎన్ని అనుమతించినప్పటికీ శ్రమల ద్వారా మనం ఓర్పునే కలిగి ఉండాలి, కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభా ఏంటి ప్రభా అని మనము అడగాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకనంటే మనం ఈ లోకములో పుట్టక మునిపే దేవుడు మన కొరకే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఈ లోకంలో ఎంతకాలం జీవించాలో ఆయనకు తెలిసే ఉంటున్నది. ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏది జరగలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారే అంటాడు కదా, మత్తయి రాసినటువంటి సువార్తలు ఏమంటాడంటే, నా అనుమతి లేకుండా మీ తల వెంట్రుక కూడా రాలదు అని అంటాడు. అలాంటి భద్రత, అలాంటి దేవుని యొక్క సంరక్షణలో ఉన్నటువంటి మనము ప్రభా ఏంటి ప్రభా అని అడిగేటువంటి అనుభవంలో నుండి బయటకు వచ్చి, ప్రభా ఏది వచ్చినప్పటికీ క్రీస్తుని నీతి యందు మాత్రమే నేను బలవంతురాలనే ఉంటాను, ప్రభా నీ చాలినటువంటి శక్తి నాకు కావాలి అని ప్రార్థించడం మనం నేర్చుకుంటూ రావాలి. యోసేపు ఎన్నో క్లిష్ట పరిస్థితులను అనుభవించాడు. అన్నలు తిరస్కరించారు. తాను నివాసం ఉంటున్నటువంటి స్వదేశము, స్వప్రాంతాన్ని కూడా వదిలిపెట్టాడు. బానిసగా ఉంటున్నాడు. చాలాసార్లు, చాలా సమయాల్లో కూడా యోసేపు గురించి తన తండ్రికి తెలియకుండా ఉండాలని చివరికి వాళ్ళ అన్నదమ్ములే చాలా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఏ ప్రయత్నము కూడా యోసేపు చేసినటువంటి ఆ పొందుతున్నటువంటి శ్రమలలో తాను కలిగి ఉన్నటువంటి విశ్వాసము ద్వారా ఓర్పును కలిగినటువంటి వాడు గనుక దేవుని యొక్క ఉద్దేశాలను ఏ మనుష్యుడు ఆపలేకపోయాడు. మన శ్రమ జీవితాల్లో, కష్ట జీవితాల్లో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఓర్పును కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. అందుకనే చెదరి ఉన్నటువంటి ఇశ్రాయేలీ సంతతికి యాకోబు ఉత్తరాన్ని రాస్తూ చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని మీరు అడగండి. విశ్వాస జీవితంలో కలుగు పరీక్ష, అది ఏ పరీక్ష అయినా అవనివ్వండి, అది మనకు దేవుడు ఓర్పునే నేర్పిస్తున్నాడనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మూడవ సంగతి మీ జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను రండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 67వ చరణాన్ని నేను మీకోసం చదువుతున్నా. 119వ కీర్తన 67వ చరణం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ దేవుడు మన జీవితంలోనికి అనుమతించడానికి మూడవ కారణం, లేకపోతే శ్రమ మన జీవితానికి రావడంలో మనం నేర్చుకోవలసినటువంటి మూడవ పాఠం ఏంటి అనంటే, శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి. అదే నేర్పిస్తుంది శ్రమ. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అనంటే దేవుని దగ్గరికి నడిపిస్తుంది. కీర్తనకారుడు అంటాడు కదా 67వ చరణంలో అంటున్నటువంటి మాట ఏంటంటే, శ్రమ కలగక మునుపు నేను నీ త్రోవ నడిచిన వాడనైతే కానే కాదు. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు నా త్రోవ నేను మరిచి నీ త్రోవలోనికి నేను వచ్చి ఉన్నాను. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీకు ఉదాహరణగా జ్ఞాపకం చేయాలి అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయములో దేవుడు చెప్పినటువంటి 3 సంఘటనలలో ఒక సంఘటన, లూకాసు వార్త 15వ అధ్యాయములో తప్పిపోయినటువంటి కుమారుడు అనేవారు ఎవరో ఇప్పుడు తెలియదు అని చెప్పే శక్తి మీలో ఎవరికీ లేదు. అందరికీ ఆయన చాలా పరిచయం ఉన్నటువంటి వాడే. తన విలాసవంతమైనటువంటి జీవితం కొరకు తండ్రిని దూరం చేసుకొని
ఇంకో మాటలో చెప్పాలి అంటే తండ్రినే తిరస్కరించిన కుమారుడిగా వ్యవహరించి తన ఇష్టానుసారమైనటువంటి బ్రతుకు నేను బ్రతుకుతానని నిశ్చయించుకొని తండ్రిని విడిచి వెళ్ళినటువంటి కుమారుడు శ్రమలో పడ్డాడు. ఎప్పుడైతే శ్రమ కుమారుడు పడ్డాడో అప్పుడు అంటేటువంటి మాట చాలా మంచి మాట. చూడండి, ఆ మాట మనమందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము. ఈ మాటలో నేను మీ కొరకు చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను. రండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 17 నుండి మనం చదువుదాం. 17 నుండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివ్రాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీకును విరోధంగా పాపం చేశాను. ఇప్పుడు శ్రమ ద్వారా నేర్చుకున్నటువంటి విషయం ఏమిటి అనంటే, ఇక్కడ తప్పిపోయినటువంటి అనగా తండ్రిని విడిచిపెట్టినటువంటి కుమారుడు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి అనంటే, మొదటిగా నేను నిన్ను విడిచిపెట్టాను, అదే నేను చేసిన పొరపాటు. నా ఆనందాన్ని నేను వెతుక్కున్నాను, కానీ నా తండ్రి యొక్క సహవాసములో ఉండాలని నేను కోరుకొనలేదు. అక్కడ అనేటువంటి మాట చాలా చక్కని మాట. ఏమంటాడంటే, తండ్రి, నేను నీకు మాత్రమే విరోధంగా పాపం చేసిన వాడని కాదు, కానీ పరలోకమందున్నటువంటి తండ్రికి కూడా విరోధంగా పాపం చేసిన వాడను నేను. శ్రమ కుమారుడి పైకి వచ్చింది. తద్వారా ఆయన నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి అనంటే, నేను తప్పు చేశాను, ఉండవలసినటువంటి చోట ఉండకుండా ఉండడమే నాన్ను చేసినటువంటి పెద్ద పొరపాటు. శ్రమ మనకు నేర్పించేటువంటి మూడవ పాఠం ఏంటి అనంటే, మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. దేవుణ్ణి హత్తుకోవడానికి, దేవుని యొక్క సావాసములోనికి తిరిగి రావడానికి శ్రమ మనకు నేర్పిస్తూ ఉంటున్నది. సిఎస్ లేవిస్ అనేటువంటి భక్తుడు ఆయన ఏమంటాడనంటే, శ్రమలు మనలను మరలా దేవుని దగ్గరికి నడిపిస్తాయి అంటాడు. శ్రమలు మరలా మనలను దేవుని వద్దకు నడిపిస్తాయి. నిజమే, ఒకవేళ శ్రమే కానీ కుమారుడి పైకి రాకపోతే తండ్రి దగ్గరికి వచ్చేటువంటి వాడు కాదు. కానీ శ్రమ వచ్చింది, మరలా తండ్రి వైపు తిరిగాడు. ఆయన నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, తండ్రి, నేను నీకు విరోధంగానే కాదు పాపం చేసిన వాడను, పరలోకమందున్న తండ్రికి కూడా విరోధంగా పాపం చేసిన వాడను. శ్రమ మన జీవితంలోనికి దేవుడు అనుమతిచ్చాడు అని అంటే, తప్పనిసరిగా మరలా మనం దేవుని యొద్దకు తిరగడానికి, దేవుని తట్టు రావడానికి, దేవుణ్ణి హత్తుకొని జీవించడానికే అనేటువంటి విషయాన్ని మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 3 విషయాలు మీ మనస్సులో ఉంచి, ఇక్కడ ప్రధానంగా నేను జ్ఞాపకం చేయాల్సినటువంటి మరొక సంగతి ఏంటి అంటే, ఇలాంటి శ్రమలు మానవ జీవితం పైకి అనగా క్రైస్తవ సమాజం పైకి వచ్చినప్పుడు ఒక క్రైస్తవ సహజమైనటువంటి ఒక సాధారణమైనటువంటి విశ్వాసిగా నా స్పందన ఏంటి, ఎలా ఉండాలో బైబిల్లోనే అడుగుతూ వద్దాను రండి. బైబిల్నే అడిగితే యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమలలో ఒక సాధారణమైనటువంటి విశ్వాసిగా ఏ విధంగా శ్రమలకు మనం స్పందించాలి అంటే, యాకోబు ఈ మాట రాస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని నేను మీ కొరకై మరొకసారి నేను చదువుతా ఉన్నాను. 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శ్రమలలో నా స్పందన ఎలా ఉండాలి అనంటే, ఆనందముతో దేవునికి స్పందించాలి. ఏంటి అర్థం అవ్వలేదు అని ఒకవేళ అనుకోవచ్చేమో. అపోస్తలులు
చేస్తుంటున్నటువంటి గొప్ప బలమైనటువంటి పరిచర్యలో అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం చదువుతా వస్తుంటున్నప్పుడు అక్కడ దేవుని సేవకులు చెరసాలలో వేయించబడ్డారు. కానీ ఆ 16వ అధ్యాయంలో మనం చదివేటువంటి ఒక మంచి మాట ఏంటి అంటే, మీ కొరకై నేను చదువుతున్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనాన్ని నేను మీకోసం 25వ వచనాన్ని చదువుతున్నాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు వినుచూ నుండిరి. చెరసాలలో పౌలు సీల వేయించబడ్డారు. ఆనందించే సమయమా? నిరాశతో ఎప్పుడు విడుదలవుతామో, ఎవరొచ్చి మనకు సహాయం చేస్తారో అని అలాంటి కోరిక, ఆశ కలిగినటువంటి హృదయంగా ఉండాలి. మనలాంటి హృదయము పౌలు శీలలదైతే. కానీ వారు చేసినటువంటి స్పందన ఏంటి అనంటే, శ్రమలకు వారి యొక్క అణచివేతను బట్టి కృంగిపోలేదు, కానీ ఆనందముతో ఏం చేస్తున్నారంట అక్కడ. అప్పుడు వారు చేసేటువంటి మాటలు ఏంటి అనంటే, దేవునికి ప్రార్థించచ్చు, కీర్తనలు పాడుచూ వీరున్నారంట. ఆ పాటలు, ఆ ప్రార్థనలు తోటి ఖైదీలు వినుచూ ఉన్నారంట. మన శ్రమలను దేవుడు మనలోకి శ్రమలను అనుభవించి ఉంటున్నాడు అనంటే ఆనందపడడమే నేర్చుకుంటూ రావాలి. ఇదేదో కొత్తగా సంభవిస్తుంటున్నటువంటి శ్రమ అని మనం తలంచుకోకూడదు. పేతురు అదే మాట జ్ఞాపకం చేస్తాడు 4వ అధ్యాయంలో. ఆనందముతో కూడినటువంటి స్పందన మనలో ఉండాలి. శ్రమలలో ఆనందం అనేది ఒక భావోద్వేగం అనేది కానే కాదు, ఇది దేవుని యొక్క కార్యాన్ని విశ్వసించడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక సాధనం. దేవుడు చేసేటువంటి కార్యాన్ని విశ్వసించడానికి ఆనందం అనేటువంటిది మనం ఉపయోగించాల్సినటువంటి సాధనం. పౌలు శీలలు శ్రమలో, ఇబ్బందిలో వారు అనుభవిస్తున్నప్పుడు వారు కృంగిపోలేదు, కానీ ఆనందిస్తూ దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచూ ఉన్నారు. తద్వారా వారు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని వారు చూపించిన వారుగా కూడా ఉన్నారు. తర్వాత ఏమైందో మనకు తెలుసు. కాబట్టి శ్రమలలో నా స్పందన ఏంటి, ఎలా ఉండాలి అంటే మహానందమని ఎంచుకోవాలి శ్రమ. అదే యాకోబు భక్తుడు 1వ అధ్యాయము 3వ వచనం చివరి భాగంలో అది మహానందమని మీరు ఎంచుకోండి అని అంటాడు. ఇది మొదటి అనుభవం. అయితే రెండవ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను రండి. శ్రమ మన పైకి వచ్చినప్పుడు దానిలో మనం ఆనందంతో స్పందించడం మనం నేర్చుకోవాలి. రెండవ సంగతి ఏంటి అనంటే, సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను మీ కొరకై చదువుతా ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. దేవుని యందు నీవు ఏం చేయాలి అంటే ఆధారపడాలి. దావీదు మనం చదువుతాం కీర్తనల్లో, చాలా సమయాలలో దావీదు అనుభవం ఏంటి అంటే, దావీదు అంటాడు కదా, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు నా దేవుడు, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా కోట, ఆయనే నా దుర్గం, ఆయనే నా సహాయకుడు అని దావీదు రాసినటువంటి కీర్తనలలో చాలా ఎక్కువ సార్లు ఈ రిపీటెడ్గా పదే పదే వాడడాన్ని మనం చూస్తాం. దావీదు దేవుని యందు నమ్మకం ఉంచాడు. దావీదు పైకి కూడా తర్వాత ఎన్నో శ్రమలు వచ్చాయి, కానీ దావీదు దేవుని యందు నమ్మకం ఉంచాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దావీదు దేవునిపై ఆధారపడ్డాడు గనక నమ్మకముని ఉంచాడు, ఆధారపడ్డాడు. తద్వారా ఏం జరిగిందో మనము దావీదు యొక్క జీవితాన్ని మనకు తెలుసు. దేవునిపైనే ఆధారపడాలి.
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో కూడా జరిగినటువంటి ఆయన జీవిస్తుంటున్నటువంటి సమయాల్లో జరిగినటువంటి ఒక గొప్ప ఉదాహరణ. యేసుక్రీస్తు ప్రభు వారు నీళ్ళపైన నడుస్తూ వస్తే పేతురు కూడా అడిగాడు, ప్రభా సెలవిమ్ము, నేను కూడా నీళ్ళపైన నడవడానికి ఆదేశాలు జారీ చేయము అని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు, ఓ పేతురు, అంతేనా, రా పేతురు అని అన్నాడు. వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పైన నమ్మకం ఉంచినంత వరకు బాగానే నడిచాడు. కానీ ఎప్పుడైతే అలలను చూచి భయపడ్డాడో అప్పుడే మునిగిపోవడం ప్రారంభించాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచుము. ఆయనే ఎలాంటి పరిస్థితులలోనైనా నిలబెట్టడానికి సమర్థుడైనటువంటి వాడు. పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తునందు మీరు బలవంతులై ఉండుడి. క్రీస్తునందు మీరు బలవంతులై ఉండుడి. చివరి విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా రండి, కీర్తనల గ్రంథం శ్రమలలో మన స్పందన ఏ విధంగా ఉండాలో కీర్తనల గ్రంథం 50వ కీర్తన. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ చరణంలో ఈ మంచి మాట రాయబడి ఉన్నది. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. శ్రమలలో మన ముందున్నటువంటి సాధనములో 3వ సాధనం ఏంటంటే ప్రార్థించడము మనం నేర్చుకోవాలి. శ్రమలు లేక పరీక్షలు మనల్ని మోకాళ్ళపైకే చేర్చాలి, కానీ నిరాశలోనికి చేర్చకూడదు. మరలా చెప్తాను, శ్రమలు పరీక్షలు మనల్ని మోకాళ్ళపైకే తీసుకెళ్ళాలి, కానీ నిరాశలోనికి, బాధపడే స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళకూడదు. మనము తీసుకెళ్తా ఉన్నప్పుడు మనం దాన్ని సహించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. మీరు రాజుల మొదటి గ్రంథాన్ని చదివినప్పుడు 18వ అధ్యాయానికి వచ్చేసరికి ఏలియా జీవిస్తుంటున్నటువంటి జీవితంలో అక్కడ ఉంటున్నటువంటి దేశం అంతటిపైన గొప్ప కరువు వచ్చింది. కనీసం వర్షము, కనీసం ఒక చుక్కైనా కూడా ఆకాశం నుండి పడట్లా. ఏలియా దైవజనుడిగా ఉంటున్నాడు, నిరాశ చెందలేదు. ఏలియా నేనేం చెయ్యాలి అని తనను తాను ప్రశ్నించుకోలేదు. కానీ రాజుల మొదటి గ్రంథంలో ఈ మాటలు మనం చదువుతాం. నేను మీ కొరకే చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయములో 42వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆహాబు భోజనము చేయబోయేను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము నేల మధ్యలో ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మరలా ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకను 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు పోయి అతడు చూచి, అదిగో మనుష్యుని చేయి ఎంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరికి పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకోమని చెప్పుమని వారిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనక అహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయెను. కరువు కలిగినటువంటి పరిస్థితుల్లో ఏలియా ఉన్నాడు. కర్మేలు పర్వతం పైకి వెళ్ళి ఏలియా ప్రార్థించడం నేర్చుకున్నాడు. ఆ ప్రార్థన కూడా తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థనగా ప్రార్థన చేస్తున్నాడు.
విశ్వాసముతో ఏలియా తన దాసునితో మాట్లాడాడు, దేవుని యొక్క కార్యాన్ని విశ్వసించి. తద్వారా దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేసినట్లుగా మనం చదువుతూ వస్తాం. ప్రార్థన కొరకు మరొక మాట నేను జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఏమంటే, ప్రార్థన అనేది మన పోరాటాలకు, మన ఇబ్బందులకు, దేవుని యొక్క బలానికి మధ్య ప్రార్థన ఒక వారధి లాంటిది. మనము పడుతున్నటువంటి శ్రమ, ఇబ్బంది, పోరాటాలకు దేవుని యొక్క బలానికి మధ్యవర్తిత్వము లేకపోతే బ్రిడ్జ్ ఏంటంటే ప్రార్థన మాత్రమే. ప్రార్థనే మన అన్ని పరిస్థితులలో, ప్రతికూల పరిస్థితులలో మనం సహాయం చేయడానికి ప్రార్థనే సాధనం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. శ్రమలలో మన స్పందన ఏ విధంగా ఉండాలి? ఒకటి, ఆనందముతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికే ఇష్టపడాలి. 2, మనము దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచాలి. 3, ప్రార్థన చేయడమే మనం నేర్చుకోవాలి. రండి మరొకసారి మనము ఆ వచన భాగాన్ని చదువుకొని ప్రార్థనతో మనం ముగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని నాతో పాటు మీరందరూ కొంచెం గట్టిగా మీ స్వరాలు ఎంతైతే రాగలుగుతా వస్తాయో అంతగా గట్టిగా చదవడానికి ప్రయత్నం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి మనము క్రీస్తునందున్నాం. క్రీస్తునందు మనము నిత్య మహిమ కొరకు పిలువబడిన వారం. దేని కొరకు పిలువబడిన వారం అంటే శ్రమను అనుభవించడానికే పిలువబడిన వారము కనుక నిత్య మహిమ కొరకు శ్రమను అనుభవించడానికి పిలువబడినటువంటి మనము కొంత మట్టుకే ఆ శ్రమని మనం తలంచుకొని క్రీస్తునందే బలవంతులమై ఉండి క్రీస్తుపైనే ఆధారపడి క్రీస్తునే ఆశ్రయించి క్రీస్తు ద్వారా మనం ఆ శోధన, శ్రమ, ఇబ్బంది, కష్టాలని మనము జయించి విశ్వాస వీరులుగా మనము కూడా ఉండాలని నేను ఆశిస్తూ, దేవుడు కూడా ఆ విశ్వాస వీరులుగా ఉండడానికి దేవుడు కూడా సహాయం చేయనుగాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఇంతవరకు విన్నటువంటి దేవుని యొక్క మాటలను బట్టి మనము కొన్ని సంగతులను మనం గుర్తించాం. ఈరోజు నీవు నేను పిలువబడ్డాం, దేవుని చేత పిలువబడ్డాం. నిత్య మహిమ కొరకు మనం పిలువబడిన వారం. కొంచెము కాలము మట్టుకే మనం శ్రమ అనుభవించాలి. శ్రమ అనుభవిస్తే ఎన్నో మేలులు మనము అనుభవించవచ్చు. శ్రమను మనము తిరస్కరిస్తే మన విశ్వాస జీవితము అమూల్యమైనదిగా ఉండదు. అది నకిలీ విశ్వాసంగానే ఉంటుంది. మన విశ్వాస జీవితంలో శ్రమలు కూడా ఒక భాగం అని మనం తలంచుకోవాలి. వాటిని మనం మర్చిపోకూడదు. గత కాలంలో పొందిన శ్రమలైనా, భవిష్యత్తులో పొందబోయే శ్రమలైనా, ఇప్పుడు అనుభవిస్తున్న ఇబ్బందులైనా క్రీస్తు యొక్క ఉద్దేశము లేకుండా అవి జరగట్లేదు. క్రీస్తు యొక్క సహాయం లేనిది వాటిని మనం జయించలేము అని తలస్తున్న మనము ఆనందంతో స్పందిద్దాం. దేవునిపైన నమ్మకం ఉంచుదాం. ప్రార్థనతో జయిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ దివ్య వాక్కును బట్టి నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు అర్పిస్తూ నిత్య మహిమకు పిలువబడిన మేము కొంచెము కాలము మట్టుకు శ్రమలు అనుభవించి మహానందములోనికి ప్రవేశించడానికి అధికారము పొందిన మేము మా ముందున్నటువంటి భవిష్యత్తు పైన మాత్రమే దృష్టి పెట్టి ఈ లోకములో శ్రమపడుతూ నీకు సాక్షులుగా ఉంటూ నీ యందు బలవంతులై ఉంటూ నీ కొరకు మహిమకరంగాను నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘ సభ్యులకు ఉపయోగకరమైనటువంటి జీవితాలను జీవించడానికి
మీరే నీ ఆత్మ ద్వారా మాకు సహాయాన్ని అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా అందరి పాప విమోచకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.